ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది అంటే మేము ఏదైనా చేసి చూపించగలం. రేపు తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే టిఆర్ఎస్ ఎట్లా భూస్థాపితం కాబోతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ప్రజల నుంచి ఒక నేరేటివ్ కాబట్టి రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పమంటే అదేదో దేశానికి చెప్పి ఆ ఫలాలను ప్రజల్లోకి అందించడం అనేది మేము ఇట్లా తీసుకుంటాం. కాబట్టి అప్పుడు ఏమైతుంది అంటే క్లియర్ గా సెంటర్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ప్రజల్లోకి వెళ్తాయండి. క్లియర్ గా ఇవి ప్రజల్లోకి వెళ్ళడానికి మెయిన్ గా మేము ఇక్కడ ప్రజల స్వాభిమానం, ఇక్కడ భారతీయుల స్వాభిమానం గురించి ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాని పేరేమున్నది అంటే భారతీయ జనతా పార్టీ, ప్రజల గురించి ఆలోచించే పార్టీ. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇదివరకు కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళి 2014 నుంచి వెళ్ళి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి కూడా పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ ఆర్మీ క్యాంప్ల మీద జరిగినాయి. అది మీరు వేరే అటాక్స్ చూడండి, పఠాన్ కోట్ కానీ బాలాకోట్ కానీ వీటి మీద జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పింది. కానీ ఎప్పుడైతే అది ప్రజల మీద చేసిండ్రో, ఇప్పుడు మొన్న మనం చూసినాం పహల్గామ్ లో 26 సివిలియన్స్ ని హిందువా ముస్లిమా అని అడిగి ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ చేసి భారతదేశం అనేది ఒక ఉధృతమైన దేశం అని, ఒక సూపర్ పవర్ అని ప్రపంచానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడైతే ఒక దేశం ఇంకొక దేశం చేస్తున్న దాడిని తిప్పి కొడుతుందో అప్పుడు ఆ దేశం యొక్క గొప్పతనం, ఆ దేశం యొక్క న్యూక్లియర్ పవర్ కానీ, ఆ దేశం యొక్క సెక్యూరిటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. దానికి ఒక ఆపరేషన్ సింధూర్ చేయడం అనేది, ఆపరేషన్ సింధూర్ మిలిటరీ యాక్షన్ కింద కనిపించినా కూడా మనం అక్కడ చూసిన వెపన్స్ ని తయారు చేసుకోవడం కానీ, ఆ మేక్ ఇన్ ఇండియా కింద మనం తయారు చేసుకున్న బ్రహ్మోస్ గాని, మేక్ ఇన్ ఇండియా కింద మనం తయారు చేసుకున్న పినాకిని గాని, ప్రజలందరికీ ఒక దేశం పట్ల బాధ్యతాయుతంగా నిలబడేలాగా ప్రజల్ని తయారు చేసిన వాళ్ళం అవుతాం. అందులో ఆపరేషన్ సింధూర్ లో సక్సెస్ చేసిన భారతీయ జనతా పార్టీ మౌనిక గారు ఒక నిమిషం మనం ఇక్కడ 12వ దీపావళి జరుపుకుంటున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు తెలంగాణలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ స్వపరిపాలన చేసుకుంటున్నాం. తెలంగాణలో వాస్తవానికి నిజంగా దీపాలు వెలిగించే టైంలో దీపాలు ఆరిపోతున్నాయి. తాగుబోతులుగా తెలంగాణ ప్రజలు తయారవుతున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. సో ప్రజలకు కొన్ని ఉచితాలు ఇస్తూ జీవితాలను ఆర్పే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప దీంట్లో పూర్తి స్థాయిలో ప్రజల జీవన విధానాలు మెరుగుపడే విధంగా, అంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉచితంగా అందించడంలో విఫలమవుతున్నాయనే దాని పట్ల మనం చర్చ చేస్తున్నాం. అదే క్రమంలో డాక్టర్ జయరాం గారు కూడా అదే చెప్పారు. సో ఒకసారి మరి కొండా దేవయ్య గారు ఉన్నారు, ఆయన బీసీ నాయకులు, అదే క్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం నాయకులు. ఆయన ఏం మాట్లాడతారు, వాస్తవానికి ఇప్పుడున్న తెలంగాణలో మరి ఆయన ఒక 25 ఏళ్ళుగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. కుల సంఘాల విషయంలో న్యాయం చేయడానికి, బీసీల విషయంలో పోరాడుతున్నారు. ఆయన ఏం చెప్తారు ఒకసారి విన్నాను. దేవయ్య గారు అండి, నమస్కారం అందరికి. నమస్తే, మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా